టీసీఆర్ ప్రేక్షకులకి టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం ఈ సెషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ప్రధానంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. మెయిన్స్లో కూడా ఎటువంటి ప్రశ్న వచ్చినప్పటికీ ఇక్కడ ఈ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మీకు ఆ మెయిన్స్లో ఉన్నటువంటి ఆన్సర్ కూడా రాయడానికి అవకాశం ఉంది. ఆ మెయిన్స్కి వచ్చినప్పుడు పలానా ప్రశ్న ఇక్కడ రావడానికి అవకాశం ఉందనే అంశాన్ని మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఈ చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా నీట్గా నోట్స్ చేసుకుని దాన్ని ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ప్రస్తుతం కనుక ఈ సెషన్లో మనం గమనిస్తే జీవ వైవిధ్యము భారతదేశంలోనూ అటు ప్రపంచవ్యాప్తంగాను జీవ వైవిధ్య నష్టానికి లేదా జీవ వైవిధ్యం నాశనం చెందడానికి గల కారణాలు ఏమిటి, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి లేదా అంతర్జాతీయ చట్టాలు కానివ్వండి ఒప్పందాలు కానివ్వండి వాటికి అనుగుణంగా భారతదేశంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు దానికి అనుగుణంగా మనం చేసినటువంటి చట్టాలు వాటి యొక్క అమలు తీరు ఏ విధంగా ఉన్నది అనేది మనం ఈ సెషన్స్లో చర్చిద్దాం. సో జీవ వైవిధ్యం అనగానే జీవ వైవిధ్యం అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ జీవ వైవిధ్యం అనేది ఏదైనా ఒక పర్యావరణ వ్యవస్థలోని లేదా ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల కలయిక. అనేక రకాల జన్యు జాతులు ఉండొచ్చు లేదా అనేక రకాల జాతులు ఉండొచ్చు. సో ఈ వైవిధ్యం ఒకదానితో ఒకటి విడదీరానటువంటి సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మండలం. సో ఈ జీవ వైవిధ్యము అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి వెలువరించినటువంటి ఒక నివేదిక గ్లోబల్ అసెస్మెంట్ అనే ఒక నివేదికను వెలువరించింది మధ్యకాలంలో. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే గడిచిన 40 నుంచి 45 సంవత్సరాల మధ్యకాలంలో సుమారుగా కొన్ని 10 లక్షల జాతులు జీవజాతుల వరకు కూడా అంతరించిపోవడానికి కొద్ది కాలంలోనే అవకాశం ఉన్నట్లుగా ఈ నివేదిక మనకి తెలియజేస్తుంది. సో ఎన్ని జాతులు మనం ఇక్కడ అంతరించిపోవడానికి అవకాశం ఉందంటే గ్లోబల్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం 10 లక్షల జాతులు వరకు కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం కనుక చూసినట్లయితే ఉన్నటువంటి ఆవాసాలు అవి నివసించే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమంగా కుంచుకుపోవడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే మానవ ప్రమేయం అధికంగా ఉండడం. సో ఈ మానవ ప్రమేయం అంటే పారిశ్రామీకరణ కావచ్చు, అలాగే వ్యవసాయ లేదా వ్యవసాయేతర అవసరాల కోసం మనం ఈ అడవులను నరికివేయడం లేదా అడవులను మనము వాటిని అధికంగా వాడడం అనే ప్రక్రియ కావచ్చు. సో ఫలితంగా డ్యాముల నిర్మాణం వంటి కూడా ప్రధాన కారణంగా ఉన్నాయి. మైనింగు, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే అవస్థాపన సౌకర్యాల కోసం రోడ్లు వేయడం, రైల్వే నెట్వర్క్స్ ఏర్పరచడం, వీటన్నిటి కారణం వల్ల ఏమవుతుందంటే క్రమేపీ ఆ జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆవాసాల యొక్క పరిధి లేదా వైశాల్యం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే ఈ గ్లోబల్ అసెస్మెంట్ నివేదిక ప్రకారంగా చూసినట్లయితే ఈ ఆవాసాల సంఖ్య లేదా ఆవాసాల పరిధి అనేది సుమారుగా 5 లక్షలకు పైగా జీవజాతులు తమ ఆవాసాలని కోల్పోయి సరిపడా స్థలం లేనట్టుగా అంటే పరిస్థితిని కూడా మనము ఈరోజు గమనిస్తున్నాం. అలాగే రాబోయే కొద్ది కాలంలోనే ఈ ఆవాసాల సంఖ్య తగ్గిపోవడం లేదా వాటి యొక్క పరిధి కుంచుకుపోవడం వల్ల 25% జంతువులు మరియు వృక్షాలు కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అంతరించిపోయే పరిస్థితిని కూడా మనం ఈ గ్లోబల్ అసెస్మెంట్ నివేదిక ద్వారా తెలుసుకున్నాం. అలాగే మనకి 1980 నుంచి ఒక 2000 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన రేఖా ప్రాంతపు అడవులు అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నటువంటి ఈ భూమధ్య రేఖా ప్రాంతం నుంచి కర్కాటక రేఖ మకర రేఖల మధ్య ఉన్నటువంటి అడవులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 20 సంవత్సరాల కాల పరిధిలో దాదాపుగా 100 మిలియన్ హెక్టేర్ల ఆయన రేఖ అడవులు అంతరించిపోయాయి. చాలా బాధాకరమైన విషయం. సో ఈ అడవులు ఎప్పుడైతే మనకి అంతరించిపోతున్నాయో ఆ అంతరించిపోయేటటువంటి అడవుల్లో ఉన్నటువంటి జీవజాతులు పక్కన ఉన్నటువంటి ఆవాసాలకు వెళ్ళడం లేదా అవి పోచింగు, హంటింగ్ అలాంటి ప్రక్రియలకి అంటే వేటాడబడము అంటే ప్రక్రియలకు గురి కావడం ఫలితంగా ఆ జీవజాతులు నశించడం, కొన్ని సూక్ష్మక్రిములు కానివ్వండి లేదా పక్షులు కానివ్వండి మిగిలినటువంటి ఆవాసాలలో వాటికి సరైనటువంటి ఆహార లభ్యత కానివ్వండి, సరైన రక్షణ కానివ్వండి, శీతోష్ణ ప్రభావం వాటికి సరిపడకపోవడం వల్ల కానివ్వండి, వీటన్నింటి వల్ల కూడా
దాదాపుగా జీవజాతి నశించిపోవడం అనేది మనము గమనించాలి. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1990 నుంచి 2020 మధ్య కాలం కనుక తీసుకున్నట్లయితే, అంటే ఈ 30 సంవత్సరాలు గడిచిన 30 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల కాలం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అర్బనైజేషన్ అనేది చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంది. అంటే ఈ 30 సంవత్సరాల కాల పరిధిలోనే అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ రెండింతలైందంటే 100% పెరిగిపోయింది. సో పట్టణీకరణ పెరగడం వల్ల కూడా మనము ఈ రకమైనటువంటి ఆవాసాలను కోల్పోవడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి హైదరాబాద్ నగరాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఒకప్పుడు ఈ మణికొండ అలాగే ఈ హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పుడే ఏవైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ఈ సాఫ్ట్వేర్ ప్రభావం వల్ల అధికంగా పట్టణీకరణ భవనాల నిర్మాణం జరుగుతుందో అవన్నీ కూడా ఒకప్పుడు రాతి నేలలు, అవన్నీ కూడా కొండలు గుట్టలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. అలాంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పట్టణాలుగా మారడంతో ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం కూడా పూర్తిగా నశించిపోయే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి హైదరాబాద్ నగరంలోనే మనం నెమళ్ళను గమనించే వాళ్ళని, ఇప్పుడు చూద్దామన్నా కూడా నెమళ్ళు కనపడినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా అర్బనైజేషన్ కూడా ఒక ప్రధాన కారణంగా మనం గమనించవచ్చు. పట్టణీకరణ అనేది కూడా ఈ ఆవాసాల సంఖ్య తగ్గిపోవడం, లేదా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆవాసాలని మనం ఆక్రమించి వేరే రకంగా నిర్మించుకోవడం, తద్వారా ఆ జీవజాతులు పక్క ప్రాంతాలకు వెళ్ళడం, అవి ఆ ప్రాంతాల్లో మరలా హంటింగ్ గురి కావడం, ఇలాంటి ప్రక్రియల వల్ల కూడా ఈ జీవజాతులు అనేవి నశించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 1990 నుంచి 2020 మధ్యకాలంలో కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆహార పంటల యొక్క ఉత్పాదకతలో గణనీయమైన తగ్గుదల కూడా మనం గమనించాం. అంటే ఎకరానికి వచ్చి లేదా హెక్టేర్కి వచ్చే దిగుబడి కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఈ తగ్గిపోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రధానంగా శీతోష్ణ స్థితిలో వస్తున్నటువంటి మార్పులు. అలాగే మనం మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆహార ధాన్యాలు పంటల యొక్క దిగుబడిని ప్రభావితం చేసే వాటిలో ప్రధానంగా మనకి తేనెటీగలు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఈ పర్యావరణ కాలుష్యము, అలాగే ఈ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, శీతోష్ణ స్థితిలో మార్పులు, మనం వాడుతున్నటువంటి మితిమీరినటువంటి ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి ఈ తేనెటీగల సామర్థ్యాన్ని, వాటి యొక్క సంఖ్యను కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఫలితంగా పాలినేషన్ ఏదైతే ఉందో అంటే ఫలదీకరణ జరిగే సమయంలో ఇవి పుప్పొడి రేణువుల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని మార్చే క్రమంలో వీటి యొక్క సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కూడా ఉత్పాదకత తగ్గిపోతుంది. సో పంటల ఉత్పాదకతలో 23% సామర్థ్యాన్ని కోల్పోయాం మనం. నేలలు కూడా తమ సహజ స్వభావాన్ని కోల్పోవడం కూడా జరిగింది. సో పంటల యొక్క ఉత్పాదకత తగ్గిపోవడానికి గల కారణం ఏమిటంటే పర్యావరణ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అలాగే మితిమీరినటువంటి కాలుష్యము, మితిమీరినటువంటి ఎరువుల వాడకము, అలాగే పంటల కలయిక సరిగా లేకపోవడం. సో ఇవన్నీ శీతోష్ణ మార్పులు, అన్ని కారణాల వల్ల కూడా పంటలు ఉత్పాదకత ఇచ్చేటువంటి సామర్థ్యం నేలలు దాదాపు 23% కోల్పోయినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే మొత్తం భూవైశాల్యంలో ఉన్నట్టు మనం పరిశీలించినట్లయితే జల వనరుల్లో సుమారు 33% పైగా, అలాగే ఈ 33% జల వనరులు దాదాపుగా మనకి ఉపయోగించుకోవడానికి వీలు రాని పరిస్థితుల్లో మనకి గమనిస్తున్నాం. అలాగే ఇక వ్యవసాయ రంగాన్ని కనుక చూసినట్లయితే 70% భూమి మొత్తం ఉన్నటువంటి భూభాగంలో యూటిలైజబుల్ రిసోర్సెస్లో మనం ఉపయోగించుకోగలిగినటువంటి భూ పరిమాణంలో 75% భూమి వ్యవసాయ రంగానికి మరియు పాడి పరిశ్రమ రంగానికి మాత్రమే మనం కేటాయించుకున్నాం, అంటే ఉపయోగిస్తున్నాం. అంటే 75% మనము భూమిని ఉపయోగిస్తున్నామంటే భూమిపైన ఒత్తిడి ఎంత ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధాన కారణంగా మనం పరిశీలించినట్లయితే జనాభా పెరుగుదల, విపరీతమైన జనాభా పెరుగుదల యొక్క అవసరాలకు అనుగుణంగా మనము సహజ వనరులపై ఆధారపడడం, అలాగే అవసరాలకు అనుగుణంగా మనం సహజ వనరుల యొక్క దుర్వినియోగం చేయడం, అధికంగా వినియోగం చేయడం, ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఇక కాలుష్యం కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి కాలుష్యం ఏముందంటే వాహన కాలుష్యం క్రమంగా తగ్గుతూ వస్తున్న, పరిశ్రమల నుంచి మనం అనేక చట్టాలు చేసుకుని ఆ చట్టాలను చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ వాటి నుంచి కాలుష్యం తగ్గుదల మనం గమనిస్తున్నప్పటికీ ప్రధానంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న కాలుష్యం ఏంటంటే ప్లాస్టిక్ కాలుష్యం. ఏ నది చూసినా, ఏ వాగు చూసినా, వంక చూసినా, సముద్రాలు చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ మయమైపోయి ఉన్నాయి. 1980లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కాలుష్యాన్ని 2020 నాటికి ఉన్నటువంటి కాలుష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా, అలాగే వీటితో ఉన్నటువంటి కొన్ని ఘన వ్యర్థాల ద్వారా కాలుష్యము దాదాపుగా ప్లాస్టిక్ కాలుష్యం 10 రెట్లు పైగా పెరిగినట్లుగా మనకి నివేదిక తెలియజేస్తుంది, గ్లోబల్ అసెస్మెంట్ నివేదిక. అలాగే
జలవనరుల్లో కనుక చూసినట్లయితే భారలోహాల యొక్క పరిమాణం కూడా చాలా విపరీతంగా పెరుగుతూ వస్తున్న ప్రక్రియ మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారలోహాల యొక్క పరిమాణం కనుక చూసినట్లయితే దాదాపు 400 మిలియన్ టన్నుల భారలోహాలు ప్రతి సంవత్సరము ఈ జలాలలో కరిగిపోవడం, దాని ద్వారా జల కాలుష్యం అధికంగా అవడం కూడా మనం గమనిస్తున్నాం. దాదాపు 400 మిలియన్ టన్నుల భారలోహాలు అంటే ఒకసారి ఊహించుకోండి. 400 మిలియన్ టన్నుల భారలోహాలు జలాల్లో మనం కలుషితం చేస్తున్నాం. ఫలితంగా ఈ భారలోహాలతో కూడినటువంటి జల వనరులను మనము, అలాగే పశుపక్షాదులు, అలాగే అనేక జీవజాతులు వినియోగించుకోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా అనేక రకాలైనటువంటి క్యాన్సర్సు, అలాగే లంగ్ డిసీజెస్, అలాగే పక్షుల్లో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి వాటి యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోవడం, ఆయు ప్రమాణం తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనము ఈ భారలోహాల వల్ల గమనించవచ్చు. వీటితో పాటుగా మనము ప్రతి సంవత్సరం కనుక చూసినట్లయితే దాదాపుగా ఈ జలాలలో దాదాపు 8 మిలియన్ టన్నులు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. 8 మిలియన్ టన్నులు అంటే దాదాపుగా 8 కోట్ల టన్నుల వ్యర్థాలు మనకి కలుస్తున్నాయి. 8 అంటే 80 లక్షల టన్నులు పైగా మనకి ఈ వ్యర్థాలు కలుస్తున్నాయి. సో 8 మిలియన్ టన్నుల సముద్ర వ్యర్థాలు ప్లాస్టిక్లో కలవడం అనేది చాలా శోచనీయమైన విషయము. ఇదే కనుక కొనసాగినట్లయితే, ఇదే విధంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కనుక సముద్రాల్లో కలవడం అనేది కనుక ప్రక్రియ నెమ్మదిగా ఇట్లాగే కొనసాగినట్లయితే 2050 నాటికి మన జల వనరులు అంటే సముద్రాల్లో మనకి చేపల సంఖ్య కంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య ఎక్కువ అవుతుంది అనేది ఒక అంచనా వేయబడింది గ్లోబల్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం. సో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా రాను భవిష్యత్తులో మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం గమనిస్తున్నాం, ఈ చేపలు కానీ లేదంటే కొన్ని తిమింగలాలు కానీ వాటిని కనుక గమనించినట్లయితే వాటి యొక్క కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడం, ఫలితంగా అవి మరణానికి గురి కావడం అనేది మనం ఈరోజు అనేక అంశాల్లో, అనేక న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే 1960వ దశకంలో అంటే 60వ దశకంలో మనం కనుక గమనించినట్లయితే సముద్ర జలాల్లో ఉన్నటువంటి జలచరాలలో చాలా తక్కువ మాత్రమే ప్లాస్టిక్ వ్యర్థాలని ఆహారంతో పాటుగా పొరపాటుగా తీసుకునేవి. కేవలం 5% మాత్రమే జలచరాలు మాత్రమే అప్పట్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఆహారం అనుకుని పొరపాటుగా తీసుకునే పరిస్థితి ఉంటే, ఇప్పుడు 90% పైగా ఉన్నటువంటి ఈ చేపలు కానివ్వండి, ఈ మన మిగతా జలచరాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే 90% పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని, అలాగే కొన్ని బాటిల్స్ని కూడా మింగేసినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఓకే, సో 2050 నాటికి ఈ చేపల సంఖ్య కంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ కావడం, అలాగే 2050 నాటికి చేపలు కూడా ఆహారానికి పనికి రాని విధంగా పొల్యూట్ కావడం అనేది జరగబోతున్నది అనే అంశాన్ని ఈ గ్లోబల్ అసెస్మెంట్ నివేదిక మనకి తెలియజేస్తుంది. మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, భౌగోళికంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమిని కనుక మనం పరిశీలించినట్లయితే మానవుని యొక్క ప్రమేయానికి ప్రస్తుతం 25% భూమి దూరంగా ఉంది. అంటే 75% భౌగోళిక వైశాల్యం మానవ యొక్క ప్రమేయానికి లోనవుతూ ఉంది. అంటే ఏదో ఒక రకంగా ఆవాసాలు కావచ్చు, లేదా అటవీ ఉత్పత్తుల సేకరణ కావచ్చు, లేదా గ్రేజింగ్, హంటింగ్ కావచ్చు, ఇలా అడవులు కూడా దాదాపు 25% అడవులు లేదా భూభాగము మానవ యొక్క ప్రమేయానికి దూరంగా ఉంటే 2050 నాటికి ఈ మానవ ప్రమేయానికి దూరంగా ఉండబోయేటటువంటి భౌగోళిక వైశాల్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కేవలం 10% మాత్రమే. అంటే 90% భూభాగం మానవుని యొక్క ఆధీనంలోకి వచ్చి మానవ కార్యకలాపాలకి, ఓకేనే, అలాగే ఆయన నిర్వహించేటటువంటి వివిధ ఆర్థిక కార్యకలాపాలకు కావచ్చు, లేదా వ్యవసాయ కార్యకలాపాలకు కావచ్చు, లేదా టూరిజం కార్యకలాపాలకు కావచ్చు. సో ఈ విధంగా 90% భౌగోళిక వైశాల్యం మానవ యొక్క ప్రమేయానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రభావితం కానుంది. అంటే దాదాపుగా అమెజాన్ నది హరివాణంలో ఉన్నటువంటి ఈ అతి తీవ్రమైనటువంటి అత్యంత దట్టమైనటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమంగా మానవుని యొక్క ప్రభావానికి లోనవుతున్నాయి. ఇప్పటికీ అక్కడ అడవులను అంతరించిపోయే విధంగా ఈ మన రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసి సోయాబీన్స్ లాంటి పంటలు పండించడం, అలాగే ఎక్కువగా లైవ్ స్టాక్ రేరింగ్ అంటే మన పశువుల పెంపకము, గొర్రెల పెంపకం, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా ఇప్పటికే అక్కడ ప్రారంభమైనాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చాలా వరకు ఈ సహజ ఉద్భిద సంపద అనేది మానవ ప్రమేయానికి కూడా గురవుతుంది. ఇట్లా మనకి నివేదిక తెలియజేస్తుంది. అంటే 2050 నాటికి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి.
ఇక లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ఒక 2018లో వచ్చినటువంటి రిపోర్ట్. ఇది యుఎన్ రిపోర్ట్. ఇది కూడా లివింగ్ ప్లానెట్ రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ నివేదిక ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 60% క్షీరదాలు మరియు చేపలు గత 40 నుంచి 50 సంవత్సరాల కాలంలో చనిపోవడం జరిగింది. ఈ రిపోర్ట్ యొక్క కాల పరిమితి కనుక మనం చూసినట్లయితే 1970 నుంచి 2018 వరకు తీసుకున్నటువంటి ఈ 48 సంవత్సరాలు ఈ కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ క్షీరదాలు ఏవైతే ఉన్నాయో 60% క్షీరదాలు మానవుని యొక్క ప్రమేయం వల్ల మరణించడం లేదా అంతరించిపోవడం జరిగింది. అలాగే గడిచినటువంటి 30 సంవత్సరాల పరిధి కనుక మనం పరిశీలించినట్లయితే 1990 నుంచి 2020 వరకు కనుక మనం చూసినట్లయితే ఈ 30 సంవత్సరాల కాల పరిధిలో దాదాపుగా సముద్రపు మన కాంటినెంటల్ షెల్ఫ్లో ఉన్నటువంటి సముద్ర ఖండ తీరపు అంచులో ఉన్నటువంటి ఈ పగడపు దీవులు కానివ్వండి, దీన్ని కోరల్ రీఫ్స్ అంటున్నాం. ఈ కోరల్ రీఫ్స్ కూడా దాదాపు 50% అంతరించాయి. సో ఈ కోరల్ రీఫ్స్ అంతరించడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా శీతోష్ణ స్థితుల్లో వస్తున్నటువంటి మార్పులు. ఈ కోరల్ రీఫ్స్ అనేవి ప్రధానంగా మనకి ట్రోపికల్, సబ్ ట్రోపికల్ రీజన్స్లోనే ఉంటాయి. అంటే ఆయన రేఖ, ఉపాయన రేఖ ప్రాంతం. అంటే భూమధ్య రేఖ నుంచి దాదాపుగా 34-35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య మాత్రమే ఖండతీరపు అంచుల్లో సముద్రాల్లోనికి సూర్యకాంతి ప్రసరించే విధంగా ఎంత దూరం అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే మనం పగడపు దీవులను పరిశీలించగలం. ఇది కూడా సివిల్స్లో ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్టు. పగడపు దీవులు ఏ ప్రాంతాల్లో మనం గమనించవచ్చు అనే ఒక అంశం మీద అడిగినటువంటి ఒక స్టేట్మెంట్లు ఇది అడగడం జరిగింది. ఇది కేవలం ఆయన రేఖ, ఉపాయన రేఖ ప్రాంతాల్లో మాత్రమే మనం దీన్ని గమనించగలం. ఈ ఉపాయన రేఖ ప్రాంతాల్లో కూడా ఖండతీరపు అంచు ఏదైతే ఉంటుందో మనము బీచ్ అంటే సముద్ర షోర్ లైన్ నుంచి మనకి ఖండతీరపు అంచు అనేది ఉంటుంది. అనేక సందర్భాల్లో దీన్ని చర్చించడం జరిగింది. ఈ ఖండతీరపు అంచు ఎక్కడైతే ఉంటుందో ఆ అంచు ప్రాంతంలో సముద్ర జలాలకి ఎంత దూరం అయితే సూర్యకాంతి వెళ్ళగలుగుతుందో ఆ ప్రాంతం వరకు మాత్రమే మనము ఈ పగడపు దీవులను గమనించవచ్చు. ఈ అంశాన్ని మరొకసారి ఇంకొక ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో పరిశీలిద్దాం. దీని మీద కూడా సివిల్స్లో, మెయిన్స్లో ప్రశ్నలు రావడం జరిగింది మనకి. అలాగే మనకి గ్రూప్ 1లో కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రావడానికి కూడా అవకాశం ఉంది. దీంట్లో మీద కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో ఈ పగడపు దీవులను కనుక మనం పరిశీలించినట్లయితే సుమారు 50% వరకు పగడపు దీవులు ఈ మధ్యకాలంలో, అంటే ఈ గడిచిన 30 సంవత్సరాల కాలంలో 1990 నుంచి 2020 మధ్య కాలంలో 50% పగడపు దీవులు కూడా, కోరల్ రీఫ్స్ కూడా అంతరించిపోయాయి. ఈ పగడపు దీవులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే ఈశాన్య ఆస్ట్రేలియా ప్రాంతంలో. సో ఈ ఈశాన్య ఆస్ట్రేలియా ప్రాంతంలో గడిచిన అంటే 5 సంవత్సరాల క్రితం, అంటే 2016 సంవత్సరంలో కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 70% పగడపు దీవులు ఇక్కడ చనిపోవడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణము యునైటెడ్ కింగ్డమ్ యొక్క స్పేస్ రీసెర్చ్ వాళ్ళు చేసినటువంటి సమాచారం ప్రకారం మనకి ఏముందంటే సముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాల వల్ల పగడపు జీవులు చనిపోవడం జరిగింది. అంటే పగడపు జీవులు అనేవి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు చాలా త్వరగా స్పందిస్తాయి. ఇవి మ్యాక్సిమం 21-22 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు మాత్రమే ఉష్ణోగ్రతను భరించగలవు. అలాగే తక్కువ ఉష్ణోగ్రతలకు వస్తే 10 నుంచి 12 డిగ్రీలు. సో 10 నుంచి 21-22 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే ఈ పగడపు దీవులు జీవించగలవు. సో సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసం పెరగడం వల్ల ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద పగడపు దీవుల్లో 70% పగడపు దీవులు, 66% ఇది. సో 66 నుంచి 70% పగడపు దీవులు దాదాపుగా తమ ఉనికిని కోల్పోయాయి. సో ఈ విధంగా మనం చూసిన పగడపు దీవులు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుతున్నాయి. అలాగే భారతదేశంలో కనుక చూసినట్లయితే మనకి మొత్తం ఆహార ఉత్పత్తుల్లో 160 మిలియన్ హెక్టేర్ల ఆహార ఉత్పత్తిలో ఈ తేనెటీగల యొక్క పాత్ర కూడా మనం గమనించవచ్చు. ఈ 160 మిలియన్ హెక్టేర్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 160 మిలియన్ హెక్టేర్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రత్యక్షంగా 55 మిలియన్ హెక్టేర్లలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి తేనెటీగల ద్వారా మనకి పూర్తిగా ప్రభావితం అవుతుంది. సో ఈ కాలుష్యం కారణం వల్ల ఏమవుతుంది, ముందు మనం చెప్పుకున్నట్లుగా అధిక మోతాదులో క్రిమి కీటక సంహారణలు అంటే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల ఇవి తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా తేనెటీగలు ఉన్న ప్రాంతం కూడా భారతదేశం. సో ఈ భారతదేశంలో ఉన్నటువంటి తేనెటీగల సంఖ్య తగ్గిపోవడం వల్ల క్రమంగా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఉత్పాదకత మరింత గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుంది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందో ఆహార సంక్షోభం అనేది దారితీస్తుంది. రాబోయే 2 సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం రావడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఈ వరల్డ్ బ్యాంకు చైర్మన్ గతంలో కొద్ది మాసాల క్రితం కూడా హెచ్చరించడం జరిగింది.
ఇది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏలో కూడా ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. సో అభ్యర్థులు కూడా అందరూ కూడా ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నా విజ్ఞప్తి. సో ఈ తేనెటీగల యొక్క సంఖ్య, వాటి యొక్క సహజ స్వభావం ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో ఆహార ధాన్యాల ఉత్పత్తి, అలాగే హార్టికల్చరల్ క్రాప్స్ మనం కనుక చూసినట్లయితే కాయగూరలు, పండ్లు వీటిని కనుక చూసినట్లయితే ఇవి కూడా గణనీయంగా రాబోయే రోజుల్లో ఉత్పాదకత తగ్గిపోవడానికి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక ఈ జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి ఏదైతే నష్టం అయితే జరుగుతుందో ఆ నష్టం జరగడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. జీవ వైవిధ్య నష్టానికి గల కారణాలను విశదీకరించి ఈ జీవ వైవిధ్య సంరక్షణలో అంతర్జాతీయ పాత్రను చర్చించండి అనే విధంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ ద లాసెస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫర్ట్స్ టేకెన్ బై ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. కానీ అంతర్జాతీయ సమాజం తీసుకున్నటువంటి చర్యలు మనం గమనించినట్లయితే, దానికంటే ముందు జీవ వైవిధ్య నష్టానికి గల కారణాలు మనం పరిశీలించినట్లయితే, జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మానవుల సంఖ్య పెరగడం, జనాభా పెరగడం. ఈ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మనము సహజ వనరులపై అధిక ఒత్తిడిని తీసుకురావడం వల్ల నేలలు కానివ్వండి, అడవులు కానివ్వండి, జల వనరులు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు తమ సహజ స్వభావాన్ని కోల్పోవడంతో వీటి యొక్క ఆవాసాల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అంటే ఈ జీవ వైవిధ్యం అంటే జీవులు నివసించే వన్యమృగాలు కానివ్వండి, ఈ వృక్షాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నివసించే ప్రదేశాల యొక్క పరిధి కుంచుకుపోతూ వస్తుంది. సో హ్యాబిటాట్ లాస్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ బిహైండ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. So the habitat loss is mainly due to the increased population, exploiting population of several countries like India and China, some other Asian nations. So వీటన్నిటిలో కూడా జీవ వైవిధ్యం తగ్గిపోవడం వల్ల, జనాభా పెరగడం వల్ల జీవ వైవిధ్యానికి ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది. ఇక రెండవది కనుక మనం పరిశీలించినట్లయితే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే అధికంగా జీవ వనరులను మనం వినియోగించుకోవడం, అంటే మితిమీరినటువంటి వినియోగం కావచ్చు ఇది. సో ఈ మితిమీరిన వినియోగానికి గల కారణం ఏమిటంటే మానవుల యొక్క అవసరాలతో పాటుగా వాళ్ళ యొక్క జీవన విధాన శైలిలో వస్తున్నటువంటి వ్యత్యాసాలు కూడా ఈరోజు మితిమీరిన వినియోగానికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక టీవీ ఉండగానే మరొక పెద్ద టీవీ తీసుకురావడం, సో ఈ టీవీని మరలా వేస్ట్గా పడేయడం. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్ ఇవన్నీ మంచిగా ఉండగానే మరలా మార్చడం. సో ఇవన్నీ మార్చాలంటే మరలా మన అడవుల మీద ఆధారపడాలి, చెక్క కోసం కానివ్వండి, లేదంటే మన మైనింగ్ అవసరమైనటువంటి మినరల్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా మనం మళ్ళీ మన సహజ వనరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు అమెరికాలో తీసుకున్నట్లయితే ప్రతి క్రిస్టమస్కు కూడా వాళ్ళు మన ఇంటిని రెనోవేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రెనోవేట్ చేసుకోవడానికి ఆధునికతకు భాగంగా మనకి ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అలాగే రాజస్థాన్ నుంచి కావచ్చు, అనేక సందర్భాల్లో ఈ గ్రానైట్ రాయిని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ మానవుల యొక్క తమ సహజ జీవన విధానానికి హంగు ఆర్భాటం చేర్చుకుంటున్నామో అప్పుడు సహజ వనరుల మీద ఒత్తిడి పెరగడం అనేది సహజంగా ఉంటుంది. సో మితిమీరిన వినియోగానికి కారణం అధిక జనాభాతో పాటుగా మానవుల యొక్క జీవన శైలిలో వస్తున్నటువంటి ఆధునికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా దీనికి ప్రధాన కారణంగా మనం గమనించవచ్చు. ఇక మరొక అంశం కనుక ఈ జీవ వైవిధ్యం నష్టం కావడానికి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అలైన్ స్పీసెస్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద అలైన్ స్పీసెస్. ఓకే, ఉదాహరణకి మనము ఈరోజు కాలువల్లో కనుక పరిశీలించినట్లయితే గుర్రపు డెక్క అనే ఒక నీటి మొక్కను మనం పరిశీలించవచ్చు. ఇది మనం ఏదో ఫ్యాషన్గా ఉంది, షోగా నీట్గా ఉంది, చాలా బాగుంది, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి మొక్క ఇది. ఈ మొక్కను మనం ప్రవేశపెట్టడం వల్ల కాలువలంతా కూడా వాటితో నిండిపోయి కాలువల యొక్క నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయి ఆ కాలువలో ఉన్నటువంటి నీళ్ళలో ఆక్సిజన్ కరిగేటువంటి స్వభావం తగ్గిపోయి చేపలకి ఆక్సిజన్ అందక, జలచరాలకు ఆక్సిజన్ అందక, అలాగే వరదలు వచ్చినప్పుడు నీటికి మన పారుదల సక్రమంగా లేక, సో ఈ విధంగా మనం అనేక రకాలైన వరదలను మనం మనం ఎదుర్కొంటున్నాం. సో పరాయి జాతుల ప్రవేశం, అలాగే మనకి ఒక తుమ్మ మొక్క ఉన్నది, మన కంప చెట్లు ఉన్నట్టు మొక్క, అది తమిళనాడు గవర్నమెంట్ కంప్లీట్గా బ్యాన్ చేసింది ఆ మొక్కని. అలాగే యూకలిప్టస్ మొక్క, ఇది ఆస్ట్రేలియా చెందినట్టు మొక్క. యూకలిప్టస్ మొక్క ఏం చేస్తుందంటే దానివల్ల అనర్థాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ అనర్థాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ యూకలిప్టస్ కానివ్వండి, తుమ్మ మొక్క కానివ్వండి, ఇవి ఉన్నటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలను గణనీయంగా పీల్చుకోవడం వల్ల, వాడుకోవడం వల్ల ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల సామర్థ్యం గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది.
సో ఈ విధంగా అలైన్ స్పీసెస్ పరాయి జాతి మొక్కలను కనుక మనం పరిశీలించినట్లయితే మనం చాలా మొక్కలు నేటివ్ మన స్థానీయం కానటువంటి మొక్కలను మనం ప్రవేశపెట్టడం వల్ల ఇవి చాలా తీవ్రమైన అనర్థాలకి దారితీస్తుంది. సో అలాగే సెకండరీ ఎక్స్టింక్షన్ ఇంకొకటి. ఒక విధంగా మనము ఏదైనా జీవజాతిని పరిశీలిస్తాం. ఉదాహరణకి అడవిలో కుందేళ్ళు ఉన్నాయి. ఆ కుందేళ్ళని మనం పట్టుకుని తినడం ప్రారంభించాం. అవి మరలా ఉత్పత్తి ప్రారంభించక ముందే ఉన్న వాటిని కూడా మనము తినడం వల్ల సెకండరీ ఎక్స్టింక్షన్ అంటున్నాం దీన్ని. సో ఈ విధంగా వాటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని గ్రహించి అవి మళ్ళా పునరుత్పత్తి జరిగిన తర్వాత వాటి యొక్క సంఖ్యను మనం కనుక వినియోగించుకోగలిగినట్లయితే మనం ఆహార పదార్థాలుగా కానివ్వండి లేదా మరే అవసరాలకు కానీ మెడిసినల్ పర్పస్ కానీ మనం ఉపయోగించుకోగలిగినట్లయితే వాటి యొక్క ఉనికి అనేది లేదా మనుగడ అనేది ప్రశ్నార్థకం కాకుండా వాటి యొక్క ఉత్పత్తి సాగుతూ ఉంటుంది. మన యొక్క వినియోగ అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. కానీ వాటికి ఆ సామర్థ్యం ఇవ్వకుండానే వాటికి అవకాశం ఇవ్వకుండానే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే మనము వాటిని ఈ జీవజాతుల మీద మానవుడు క్రమంగా అధికంగా ఆధారపడడం వల్ల కూడా ఈ సెకండరీ ఎక్స్టింక్షన్ అనే ప్రక్రియ ద్వారా జీవ వైవిధ్యం అనేది చాలా సందర్భాల్లో ప్రమాదంలో మనం గమనించవచ్చు. ఉదాహరణకు పాండా జాతిని కనుక మనం పరిశీలించే హిమాలయాల్లో ఉన్న పాండా జాతిని ఈ చైనీయులు దాన్ని అధికంగా వేటాడడం వల్ల సెకండరీ ఎక్స్టింక్షన్కు లోనయ్యి క్రమంగా వాటి సంఖ్య లక్షల్లో ఉన్న సంఖ్య కొన్ని వేలకి లేదా కొన్ని వందలకి చేరడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి జీవ వైవిధ్య నష్టానికి ప్రధానమైన కారణాలు. ఇక వీటితో పాటుగా జనరలైజ్డ్గా మనం పరిశీలించినట్లయితే అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా మీరు మిగిలిన పుస్తకాల్లో బుక్స్లో కొంత మ్యాటర్ మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జీవ వైవిధ్యానికి మరొక ప్రధానమైనటువంటి నష్టానికి మరొక ప్రధానమైన కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అర్బనైజేషన్ ప్రక్రియ వల్ల ఉదాహరణకి ఒక చిన్న నగరానికి పక్కన ఉన్న ప్రాంతాల్లో మురికి గుంటలు లేదా చిత్తడి నీళ్ళు లాంటివి ఉంటాయి. ఆ చిత్తడి నీళ్ళలో నీరు నిలబడే ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో చాలా జీవ వైవిధ్యం అధికంగా ఉంటుంది. ఎందువల్లంటే వాటిలో సరీసృపాలు ఉండడానికి అవకాశం ఉంది, రకరకాల మొక్కలు ఉండడానికి అవకాశం ఉంది, అలాగే చిన్న చిన్న చేప జాతులు ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ చెత్తడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టణాల్లో వస్తున్నటువంటి వేస్ట్ అయితే ఉందో ఆ వేస్ట్ అంతా కూడా డంప్ చేసి లేదా ఎగువ ప్రాంతాల్లో అధికంగా ఎత్తున్న ప్రాంతాల్లో మన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతాలను కాపాడడం వల్ల ఈ చెత్తడి నీళ్ళ ప్రాంతాలు కూడా చాలా వరకు కనుమరుగైపోయి ఈ జీవ వైవిధ్యం అనేది మనకి చాలా సందర్భాల్లో తగ్గిపోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయం మరియు పరిశ్రమలు రెండింటి వల్ల కూడా మనము పరిశ్రమలు ఏర్పరచాలన్నా ఒక డ్యామ్ నిర్మించాలన్నా లేదా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని మనం పెంచుకోవాలన్నా పరిధిని పెంచుకోవాలన్నా కూడా మనం సహజంగా మన యొక్క కన్ను ఎక్కడ పడుతుందంటే అడవుల మీద మాత్రమే పడుతుంది. సో ఈ అడవులను నరికివేయడం వల్ల వ్యవసాయం మరియు పారిశ్రామికరణ లేక మరొక అవసరానికి ఈ అడవులను కూడా మనం చాలా అధిక మొత్తంలో నరికివేయడం వల్ల కూడా జీవ వైవిధ్యం పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి అవకాశం ఏర్పడింది. సో ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే జీవ వైవిధ్యం దెబ్బతినడానికి గల కారణాలను పరిశీలించండి అన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నీ కూడా మనం ఆన్సర్లో ఎంచుకోవాలి. ఇక మొదట చెప్పినట్టు అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏవైతే ఉందో ఆ రిపోర్ట్లో చెప్పిన అంశాలన్నీ కూడా మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే కొన్ని సందర్భాల్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి అవకాశం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ అంశాన్ని గమనించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అందుకు తగినట్లుగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా మీరు వాకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక సెషన్లో ఈ జీవ వైవిధ్య నష్టానికి లేదా దెబ్బతినడానికి కారణాలతో పాటుగా జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి, అలాగే అంతర్జాతీయ సమాజం స్పందిస్తున్నటువంటి తీరు ఎలా ఉన్నది అనే అంశాన్ని మరొక సెషన్లో పరిశీలిద్దాం. ధన్యవాదాలు.